నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. ఈ మాట తెలంగాణ వీధుల్లో వినపడి ఏడాది కూడా కాలేదు. కానీ ఈ ఏడాదిలోనే జనం ముక్కున వేలేసుకునేలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఏ మార్పు కోసమైతే జనం ఓటేశారో ఆ మార్పు సంగతి దేవుడెరుగు. కానీ మంత్రుల భూదాహం మాత్రం దావానలంలా వ్యాపిస్తోంది. ప్రజాపాలనాని ఊదరగొట్టిన నోళ్లే ఇప్పుడు ప్రజా భూములపై పడుతున్నాయా? సిద్దిపేట మిట్టపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరిని కుమారుడు చేసిన భూ విన్యాసాలు చూస్తుంటే సామాన్యుడికి గుండె గుబేల్మంటోంది. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఎన్ని ఒత్తిళ్ళు అంటే అన్ని ఒత్తిళ్ళు. పొన్నం అనూప్ కుమార్ తో ఫోన్ చేయించండి, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. నేను కూర్చోబెట్టి మాట్లాడిపిస్తా, మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి, లేకపోతే మీ అవతల కుటుంబం వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళతో గొడవ చేయించండి. ఏకంగా కలెక్టరే రంగంలోకి దిగి కలర్ మార్చేసిన ఈ కథలో హైకోర్టు ఎంట్రీ ఇచ్చి ఏకంగా కలెక్టర్ ఉత్తర్వులకే బ్రేక్ వేసింది. ఈ కథ ఏదో నిన్న మొన్నటిది కాదు బాబోయ్. దీనికి 1960 నుంచి రికార్డులున్నాయి. రాగం మల్లయ్య అనే ఆయన కష్టపడి కొనుక్కున్న భూమిది. 4 తరాలుగా ఆయన వారసులు ఆ మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ భూమికి కోట్ల రూపాయల విలువ వచ్చిందో అప్పుడే హస్తం నేతల కన్ను దాని మీద పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు పొన్నం అనూప్ కుమార్ ఎక్కడో విడిపోయిన పాత వారసులను వెతికి పట్టుకొచ్చి వాళ్లకు చుట్టం చుట్టేసి బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరిట ఈ భూమిని నొక్కేయాలని చూశారనేది బాధితుల ఆరోపణ. లేని ఒక కుటుంబ వివాదాన్ని ముందడు తీసుకొచ్చి ఎప్పుడో మా తాత ముత్తాతల కాలంలో పంచౌట్ అయినటువంటిది, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం పంచౌట్ అయినటువంటి వివాదాన్ని ఆ కుటుంబంలో వివాదం తీసుకొచ్చి వాళ్ళని కలెక్టర్ ముందు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక దరఖాస్తు ఇప్పించి ఈ భూములు అందరికీ ఇస్తాయని చెప్పించి ఆ కలెక్టర్ ద్వారా ఒక తీర్పును, ఆమె కలెక్టర్ అంటే కలెక్టర్ కాదండి, ఆమె వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రవర్తించింది. ఆమె నేను చెప్పలేని మాటలలో. వేరే విషయాలనేమో కోర్టుకు వెళ్ళమంటుంది, ఇక్కడ విషయాలనేమో వీళ్ళకి అధికారం లేదు. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మేము రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి, 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉంటాం. అది ఏ విచారణ చేయకుండా మీకు ఈ భూమి మీద హక్కే లేదు, మీ రికార్డును రద్దుపరుస్తున్నా అని చెప్పి ఏకపక్ష తీర్పు రాసి మిగతా కుటుంబం వాళ్ళకి భూమి 16 ఎకరాల చిల్లర ఉన్నది, 8 ఎకరాలు 16 ఎకరాల తీర్పు రాస్తే ఆ తీర్పు రాసిన వెంటనే బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీదకి భూముల బదలాయింపు జరుగుతుంది. గాలిలో దీపంలో ఉన్న పాత వారసులను తెచ్చి ఫోర్జరీ పత్రాలతో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం అంటే ఇది కదా అసలైన మార్పు. ఈ కథలో హీరో మంత్రి అబ్బాయి అయితే డైరెక్టర్ మాత్రం జిల్లా కలెక్టర్ హైమావతి అనిపిస్తోంది. సాధారణంగా భూ తగాదాలుంటే ఎక్కడికి వెళ్తాం? సివిల్ కోర్టుకు వెళ్తాం. కానీ ఇక్కడ కలెక్టరే కోర్టు అయిపోయారు. బాధితులకు ఒక్క ముక్క చెప్పలేదు, నోటీసులు ఇవ్వలేదు, క్షేత్రస్థాయిలో విచారణ లేదు. 65 ఏళ్లుగా రైతుల అధీనంలో ఉన్న భూమిని ఒక్క కలం పోటుతో మంత్రి బంధువుల పేరిట రాసేశారు. ఈ కలెక్టర్ అత్యుత్సాహం చూసి హైకోర్టుకు కూడా చిర్రెత్తుకొచ్చింది. జస్టిస్ విజయసన్ రెడ్డి కలెక్టర్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా ప్రభావితం అవుతుందో చెప్పకనే చెప్పారు. ఒక కలెక్టర్ స్థాయి అధికారి చట్టాన్ని పక్కన పెట్టి మంత్రి ఒత్తిడికి తలొగ్గడం అంటే తెలంగాణ పరిపాలన ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం పొన్నం ప్రభాకర్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఏడాది కాలంలో కాంగ్రెస్ కేబినెట్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈయన మీద ధరణి మార్పులు, సివిల్ సప్లైస్ టెండర్లలో భారీ కుంభకోణం ఆరోపణలు తెరపైకొచ్చాయి. కొండా సురేఖ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు, పైరవీల ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు. ఇప్పుడు అధికార దుర్వినియోగం, భూ కబ్జా ఆరోపణలతో ఈ లిస్ట్ లో టాప్ లో చేరిపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసిందని, భూములు దోచుకుందని గొంతు చించుకున్న వీరు ఒక్కటంటే ఒక్క అవినీతిని కూడా నిరూపించలేకపోయారు. కానీ తాము మాత్రం అధికారం రాగానే అందిన కాడికి దోచుకోవడానికి రెడీ అయిపోయారు. నెటిజన్లు సోషల్ మీడియాలో అడుగుతున్నారు, రేవంత్ గారు, మీ మార్పు అంటే సామాన్యుడి భూమిని మంత్రులు నొక్కేయడమేనా అని. ధరణిని ప్రక్షాళన చేస్తామని చెప్పి దాన్ని తమ అనుకూల వర్గాలకు భూములు కట్టబెట్టడానికి వాడుకుంటున్నారా అన్న అనుమానం కలగక మానదు. ఆర్డీఓలు, కలెక్టర్లు మంత్రుల ఆదేశాలను గుడ్డిగా పాటిస్తుంటే సామాన్య రైతు ఎక్కడికెళ్ళాలి? న్యాయం కోసం మళ్లీ మళ్లీ కోర్టుల చుట్టూ తిరగాల? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులపై వస్తున్న ఈ భూ కబ్జా ఆరోపణలపై విచారణ జరిపిస్తారా, లేక మా వాళ్ళు ఏది చేసినా కరెక్టే అని భుజం తడతారా? సామాన్య రైతులకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్షకులే భక్షకులైతే ఇక సామాన్యుడి గతేంటి? ఈ సిద్దిపేట మిట్టపల్లి ఉదంతం కేవలం మచ్చుతునక మాత్రమే.
ఇలాంటి భూ బాగోతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్నున్నాయో. హైకోర్టు జోక్యంతోనైనా ఈ భూ దాహం ఆగుతుందో లేదో చూడాలి.